మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. రేపు మనకి హోలీ పండుగ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం రేపు మనకి పవిత్ర రంజాన్ మాసంలో 2వ శుక్రవారం వాళ్ళ ప్రార్థనలు కూడా ఉంటాయి. హోలీ అంటేనే మనకి రంగుల పండుగ అండి. సో రంగులతో బాగా కోలాహలంగా చేసుకుంటారు. పోలీస్ సైడ్ నుంచి ఫ్యూ రిక్వెస్ట్ అండ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం. ఒకటి వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మార్ సైడ్ ఈస్ కుదిరినంత వరకు మనం న్యాచురల్ కలర్స్తో హోలీని జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అది మన యొక్క ఆరోగ్యానికి అది మంచిది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ విచ్ ఐ వాంటెడ్ టు డూ. అండ్ ఈ సెలబ్రేషన్స్ కూడా హోలీ రిగార్డింగ్ రంగుల కలర్స్ రిగార్డింగ్ సెలబ్రేషన్ కూడా మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే కూడా దట్ వుడ్ బి మచ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్. రెండో ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు టెల్ ఇస్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారాలు ఉంటాయి. దానిలో సెక్షన్ 22 కింద ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎవరికైతే ఇష్టం లేని వాళ్ళకి రంగులు పొలవడం కానివ్వండి, వాళ్ళ మీద నీళ్లు పోయడం కానివ్వండి, లేదంటే కొన్ని ఈ ఇష్టం లేని ఏరియాస్లో తిరగడం కానివ్వండి, కొంతమంది కొన్ని లొకాలిటీస్లో వాళ్ళకి ఇష్టం లేదు రంగులు వేయడం, అక్కడికి వెళ్ళి కావాలని చేయడం కానీ ఇవన్నీ చేస్తే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దానికి సెక్షన్ 22 ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారం ఉంది. దానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అట్లానే ఈ హోలీ సందర్భంగా ర్యాష్ డ్రైవింగ్లు కానివ్వండి రోడ్ల పైన ఆర్ ఎనీ అదర్ స్టంట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ చేస్తే ఎనీవే ఇట్ ఈస్ బ్యాన్ అండ్ విల్ బి మోర్ స్ట్రిక్ట్ ఆన్ దెమ్. రేపు స్పెషలైజ్డ్ డ్రంకర్ డ్రైవ్ టీమ్స్ అండ్ డ్రంకర్ డ్రైవ్ కూడా జరుగుతుంది. సో దట్ ఎనీ పర్సన్ హూ ఇస్ ట్రయింగ్ టు డ్రైవ్ వెహికల్ అంటే వాహనాన్ని మందు తాగేసి అంటే దాని యొక్క ప్రభావంలో ఎవరైనా వెహికల్ తోలినా కూడా వాళ్ళని ఇమీడియట్ మీద వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. దానికోసం కొన్ని స్పెషల్ టీమ్స్ డీడీ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లానే సీసీటీవీ కెమెరాస్ కూడా ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను. సో దట్ అన్ని సీసీ కెమెరాలు అన్ని పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ ఉండేటట్టు చూసుకుంటాను. అది కాకుండా ఒకటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసాం రిగార్డింగ్ ది షాపింగ్ క్లోజర్ ఆఫ్ షాప్స్ ఆఫ్ లిక్కర్ షాప్స్. దట్ నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. మా యొక్క రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే హోలీ మనకి రంగుల పండగ అంటేనే సంబరాలతో చేసుకుంటాం. అందరూ కలిసి చేసుకుంటేనే అది సంబరం. సో అందరూ మా యొక్క ఇన్స్ట్రక్షన్స్ అండ్ మా యొక్క రిక్వెస్ట్ ఉన్నాయో దాన్ని అందరూ రెస్పెక్ట్ చేస్తూ హోలీని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం. దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ విచ్ స్పెసిఫికలీ మీకు ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా అందరికీ ఆ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. వన్ మేజర్ థింగ్, దట్ ఈస్ వన్ థింగ్. యాక్చువల్లీ మన డిస్కషన్లో మనం మాట్లాడుకున్నాం హిజ్రాల్ గురించి. సీఎం గారి ఇనిషియేటివ్ ఏంటంటే హిజ్రాల్ని కూడా ట్రాఫిక్ వాలంటీర్స్గా తీసుకోమని చెప్పారు. హైదరాబాద్ సిటీలో చేశారు. ఒకసారి దాన్ని ఆ సిస్టమ్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దట్ వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ చూపించాలి మనకి. వాళ్ళకి చూపించి మనం ప్రాబ్లం నుంచి బయటకు తీసుకురావాలండి. వీళ్ళు వర్క్ ఇట్ అవుట్. యాక్చువల్లీ బాంగ్ అనేదండి వన్ థింగ్ విచ్ వీ షుడ్ అండర్స్టాండ్. బాంగ్ ఈస్ నాట్ ఎన్ బ్యాండ్ నార్కోటిక్ సబ్స్టెన్స్. ఎన్డీపీఎస్ యాక్ట్లో బాంగ్ బ్యాండ్ కాదు. బాంగ్ ఈస్ ఎన్ ఆయుర్వేదిక్ సబ్స్టెన్స్ అండ్ బాంగ్ ఈస్ కన్స్యూమ్డ్ ఇన్ నార్త్ ఇండియా. మన దగ్గర లేదు. మన సౌత్ ఇండియాలో మనం చూడాల్సింది ఏంటి అంటే, నేను నార్కోటిక్స్లో పనిచేసి వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను వాట్ వీ షుడ్ సీ. ఈ సేల్ ఆఫ్ బాంగ్ ఏదైతే ఉందో దాంట్లో ఇల్లీగల్గా గాంజా కలుపుతున్నారా లేదని మనం చెక్ చేయాలి. దట్ వీ విల్ టేక్ కేర్. అది విల్ డూ చెక్స్ అగేన్స్ట్ దిస్. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువత వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ బెట్టింగ్ యాప్స్ గురించి మీకు ఉన్నా మాది కూడా నేను సోషల్ మీడియా టీంతో ఇప్పుడు వాళ్ళకి దిశానిర్దేశనం చేయడం జరుగుతుంది. మేము కూడా యాక్టివ్గా సైబర్ ప్యాట్రోలింగ్ చేస్తాం. ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నా మనం పట్టుకోవడం. సెకండ్ లెవెల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా బెట్టింగ్ యాప్స్కి ఆడుతున్నట్టు తెలిసినా ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. చాలామంది నేను చూశాను చదువుకున్న వాళ్ళు కూడా, లేదంటే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టేసి డబ్బులు పోగొట్టేసుకోవడం, ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం, అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అవి చూసి నాకు కూడా ఆ ఒళ్ళు కొంచెం జల్దరించింది. ఎట్లా అయిపోతున్నారు అని. సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు ఆల్ ది పబ్లిక్. ఎటువంటి బెట్టింగ్ యాప్స్ మీకు తెలిసి మార్కెట్లో చలామణి అవుతున్నట్టు తెలిసినా ప్లీజ్ మా నోటీస్ తీసుకురండి. విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్. ఉల్సా అది యాక్చువల్లీ ఇదే మార్నింగ్ చెప్పారు. ఐ ఆస్క్ దెమ్కి ఒకసారి ఈవినింగ్
వాట్ ఏం జరుగుతుంది ఏంటి అని నేను ఇప్పుడే వచ్చాను. ఐ షుడ్ నాట్ జస్ట్ జంప్ అండ్ థింగ్. అసలు ఏం జరుగుతుంది, యాక్టివిటీస్ ఏంటి, ఎంతమంది వస్తున్నారు, వాట్ దే ఆర్ డూయింగ్ అనే దాని మీద వీళ్ళు రివ్యూ చేసి దట్ ఈస్ రాంగ్ విల్ స్టాప్. లేదండి, వన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విచ్ ఇద్దరు ఇప్పటికి యాక్చువల్లీ ఆల్రెడీ ఒకటేమో సూర్యాపేటలో కేసు అయింది, రెండో వాళ్ళని వైజాగ్లో అరెస్ట్ చేశారు. ఇంకా దే ఆర్ టూ థింగ్స్. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసు పెట్టడం, రెండోది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ని వాడి బెట్టింగ్కి దూరంగా ఉండాలని చెప్పడం. మనం రెండు వాడాలి, రెండు చేయాలా. దట్ ఇక్కడ ఎవరున్నారు నిజామాబాద్లో, ఐఎమ్ యాక్చువల్లీ ట్రయింగ్, మీరే చెప్పాలా, లేదంటే మా రమేష్ గారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంటే రమేష్ గారి చేత మేము చేపిస్తాం. ఎందుకు అంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, సీన్ సమ్ కేసెస్ వేర్ చిన్నపిల్లలు, మంచి భవిష్యత్తు ఉన్న యువత, వాళ్ళకున్న అవకాశాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుని దీంట్లో పోగొట్టుకున్నారు. కొంతమంది డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు, డిపార్ట్మెంట్ బయట ఉన్న వాళ్ళు కూడా దీంట్లో బెట్టింగ్ వ్యసనం ఇది అండి. సప్త వ్యసనాల్లో ఇది ఒక వ్యసనం ఇది.